గాడ్ ఇది ఎప్పుడు ఇంతే guys. కొంచెం పెడితే చాలా ఎక్కువ. I will do like magic. Hi guys, welcome to my YouTube channel. So ఇది నా ఫస్ట్ బ్లాగ్ అంటే పెద్ద లాంగ్ వీడియో, ఫస్ట్ లాంగ్ వీడియో ఐఎమ్ డూయింగ్. సో నేనైతే హిట్లెస్ కల్స్ పెట్టుకున్నాను నైట్, అండ్ ఇప్పుడు టైం 8:30 అవుతుంది. సో ఈరోజు మనం ఎంగేజ్మెంట్కి పోతున్నాం. అక్కది ఎంగేజ్మెంట్ ఉంది. సో లెట్స్ గెట్ రెడీ అవ్వడం స్టార్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళాలి 9 లోపల, ఎందుకంటే మా అక్కకి మేకప్ చేయాలి. సో అక్కడ మేకప్ ఆర్టిస్ట్ నేనే. సో నేను ఇక్కడ నుంచి తొందరగా రెడీ అయిపోయి అక్కడికి పోదాం అనుకుంటున్నా. ఇప్పుడే టైం 8:30. నేను నా అవుట్ఫిట్ చూపిస్తాను గైస్. ఒక అవుట్ఫిట్ నెంబర్ 1 చాయిస్. సో గ్రీన్, దిస్ ఈజ్ మై సెకండ్ చాయిస్. ఇది ఆల్రెడీ మొన్ననే వేసుకున్నా, లైక్ 2 months బ్యాక్ ఆర్ 3 months బ్యాక్. ఒక రెండిట్లో ఏది వేసుకోవాలి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో గైస్ అయితే నాకు కొంచెం సింపుల్ గానే రెడీ అవ్వాలని ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ మై గ్రీన్ డ్రెస్. సో ఇది నా డ్రెస్, అండ్ మీకు నా బేసిక్ స్కిన్ కేర్ అండ్ అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తాను. సో గైస్ ఐఎమ్ రెడీ. ఇది నా అవుట్ఫిట్, అండ్ ఇప్పుడైతే మనం బేసిక్ స్కిన్ కేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్టర్ స్కిన్ కేర్ లాస్ట్లో అయితే ఈ హెయిర్ని రిమూవ్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ మై స్కిన్ కేర్. సో నేనైతే మార్నింగ్స్ ఫేస్ వాష్ చెయ్యను. లెట్స్ స్టార్ట్ అవర్ స్కిన్ కేర్. మాయిశ్చరైజర్ ఫస్ట్. తెలిసి లాంగ్ వీడియో చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. లిప్స్ చాలా రీహైడ్రేటెడ్గా ఉన్నాయి. లిప్ బామ్ పెడదాం. So now let's apply our sunscreen. Apply this. సో ఇప్పుడు నా బేసిక్ స్కిన్ కేర్ అయిపోయింది గైస్, అండ్ మేకప్ నేనేం వేసుకోవాలనుకోవటం లేదు, బికాజ్ నా యాక్ని ఊరికే ట్రిగర్ అయిపోతుంది ఈ మధ్య. చాలా అంటే చాలా ఈజీగా ట్రిగర్ అవుతుంది. సో నేను మేకప్ ఏం చేసుకోను, బట్ నా డార్క్ సర్కిల్స్ని అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను నా డార్క్ సర్కిల్స్ని అయితే జస్ట్ హైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నో మేకప్. సో లెట్స్ జస్ట్ డూ దిస్ డార్క్ సర్కిల్స్ అండ్ మై హెయిర్. రెడీ అయిపోతాను. సో గైస్ లెట్స్ స్టార్ట్ అవర్ మేకప్. అప్లై కలర్ కరెక్టర్. సో కలర్ కరెక్షన్ అయిపోయింది. లెట్స్ జస్ట్ దీన్ని నా స్కిన్ టోన్లోకి తెద్దాం ఇప్పుడు, యూజింగ్ సమ్ ఆఫ్ బ్రౌన్ కలర్ థింగ్. ఓ మై గాడ్ ఇది ఎప్పుడు ఇంతే guys. కొంచెం పెడితే చాలా ఎక్కువ. లైక్ నాకు ఎలా అంటే, నా మీద నాకు మేకప్ అయితే అస్సలకి రాదు. అదే వేరే వాళ్ళకి చేయమంటే ఐ విల్ డూ లైక్ మ్యాజిక్. సో బ్లెండ్ అయిపోయింది పర్ఫెక్ట్గా. సో ఐ ఆమ్ డన్. లెట్స్ అప్లై సమ్ లూజ్ పౌడర్. మా బండి వద్ద గ్యాస్ పైపు, మిక్సీలు, మిక్సీ గిన్నెలు రిపేర్ చేయబడును. నిర్మాణాలు చెల్లి హీట్లెస్ కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు చూడండి గైస్ ఎట్లా చేసిందో, అంతా తినే చేసింది. అందుకే నా కోసం ఇట్లా చేసింది, తనకు బాగా చేసుకుంది. సో మేకప్ అంతా అయిపోయింది. ఐబ్రోస్ చేద్దాం ఇప్పుడు. సో ఐఎమ్ రెడీ. ఐబ్రోస్ డన్, మేకప్ డన్, స్కిన్ కేర్ డన్. సో ఫస్ట్ అవుట్లైన్స్ చేద్దాం విత్ లిప్ లైనర్, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ మాస్క్. ఇది ఒక్కటే చూపిస్తాను బికాస్ ఐ లవ్ దిస్ గైస్. ఐ మీన్స్ మా చెల్లి యూజెస్ దిస్ సో మచ్. ఐ డోంట్ నో హౌ టు యూజ్ దిస్. ఫస్ట్ టైం ట్రై చేద్దాం. నాకు అప్లై చేసిన వ్యాజ్లిన్ అంతా తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత దిస్ ఈస్ హౌ మై లిప్స్ లుక్. సో
సో దిస్ ఇస్ మై లిప్ లైనర్. అండ్ ఇప్పుడు లిప్స్టిక్ వేద్దాం. చూసిన లిప్స్టిక్ ఇది టోటలీ డన్. ఇప్పుడు నా హెయిర్ ఓపెన్ చేసే టైం. సో హీట్లెస్ కర్ల్స్ ఫస్ట్ టైం నేను నా లైఫ్లో చేసుకుంది. దిస్ ఆర్ మై ఫస్ట్ టైం కర్ల్. ఎలా వస్తుందో చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్. గైస్ దిస్ ఆర్ మై కర్ల్స్ ఫస్ట్ టైం. మంచిగా వచ్చా. మా చెల్లి అయితే బాగా రాలేదు, ఇంకా బాగా రావాలనింది. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి ఫస్ట్ టైం కర్ల్స్. బ్యాక్ సైడ్ నుంచి చూపెడతాను. ఇట్లా వచ్చాయి గైస్ మై కర్ల్స్. ఈ కర్ల్స్ ను అయితే ఇప్పుడు సెట్ చేద్దాం. కొంచెం కొమ్ చేసి కొంచెం సిరం పెడదాం, సెట్ అయిపోతుంది. కర్ల్స్ అయితే లాంగ్ లాస్టింగ్ గా ఉంచడానికి సిరం అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన లుక్ ఐ థింక్ చెడగొట్టేసాను నేను. సో మనం ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాం అండ్ వీఆర్ ఆల్ రెడీ టు గో. ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టేసుకుంటే ఇప్పుడు నేను పోవచ్చు. అయితే రెడీ అయిపోయాను గైస్. ఇప్పుడు మా చెల్లిని చూపిస్తాను. ఇంకా రెడీ అవ్వకుండా హీట్లెస్ కలర్స్ లోనే ఉంది, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు. మై సిస్టర్ అండ్ తన అవుట్ఫిట్. చాలా మంది మా చెల్లిని ఇన్స్టాలో అడుగుతున్నారు. ఇక్కడ ఉంది మా చెల్లి, యూట్యూబ్ స్టార్ట్ చేసేసింది నాతో పాటు. సో ఇది మా సిస్టర్ అవుట్ఫిట్, ఇది నా అవుట్ఫిట్ గైస్. అయితే హెయిర్ ని ఇలా పెడదాం అనుకుంటున్నా. సో దిస్ ఇస్ మై హెయిర్ స్టైల్ ఫైనల్. చున్నీ యాడ్ చేయకపోతే డ్రెస్ లో లుక్ ఏ రాదు కదా. నేను లుక్ కంప్లీట్. సో ఇది నా చున్నీ స్టైలింగ్. సో ఇట్లా అయితే ఇదైతే నా చున్నీ అండ్ మై హెయిర్ స్టైల్ అండ్ ఐఎమ్ రెడీ. గైస్ మా అమ్మ సంతూర్ మోమ్ గైస్. మమ్మీ రెడీ, నేను రెడీ. మా చెల్లి ఒక్కటి వస్తే వి విల్ స్టార్ట్ అట్ ద ఎంగేజ్మెంట్. తిను మా చెల్లి అండ్ మమ్మీ, నేను, మా చెల్లి రెడీ అయిపోయాం. సో మేమైతే స్టార్ట్ అయిపోతాం. మా డాడీ నెక్స్ట్ వస్తారు. వీఆర్ రెడీ టు గో టు ద ఎంగేజ్మెంట్. సో అయితే అందరం రెడీ అయిపోయాం. ఇప్పుడు స్టార్ట్ అవుతాం. సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాం గైస్. ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మాకు. స్వెట్టింగ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచొచ్చే లోపలే స్వెట్టింగ్ ఫుల్ వచ్చేస్తుంది గైస్. ఇక్కడైతే మమ్మీ కార్ డ్రైవ్ చేస్తుంది. సూపర్ ఉమెన్ లాగా సూపర్ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయింది గైస్. సో అయితే లోపలికి వెళ్ళి చూస్తే అందరు చాలా ముసలోళ్ళు అందరు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. అప్పుడే హనీ వచ్చింది చూడండి. సో దోశ వేసి ఇచ్చింది గైస్ హనీ. దోశ తిన్న తర్వాత అయితే మనం మన మేకప్ స్కిల్ స్టార్ట్ చేసేసాం. ఆ రూమ్ లో చాలా మంది ఉన్నారని వేరే రూమ్ లోకి వచ్చాను. కానీ ఈ రూమ్ లో కూడా చాలా మంది వచ్చేసారు నా మేకప్ స్కిల్స్ చూడండి. నాకైతే చాలా ఎంబారసింగ్ గా ఉంది. చూడండి ఎంత మంది ఉన్నారు. కొంచెం షైగా అనిపించింది కానీ మా అక్క పెళ్లి కాబట్టి నాకెందుకు సిగ్గు అని చేసేసాను మేకప్. సో చూడండి అని ఎంత అందంగా ఉందో. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫొటోస్ ఏం తీసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా. నాకైతే ఇక్కడ ఎవరు ఫొటోస్ తీస్తలేరు గైస్. నేనైతే ఇక్కడ చాలా సాడ్ గా ఉన్నా. మళ్ళీ ఏం చేద్దామని లోపలికి వెంటనే మా అక్క వచ్చింది, హాయ్ చెప్తుంది. ఇప్పటికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నాం. ఇద్దండి ఇదే మా అక్క చేసే ఫంక్షన్, ఇంటి దగ్గరే చేస్తున్నారు. సో ఫంక్షన్ అయిపోయింది. మేము లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకొని ఎంతో గట్టిగా నవ్వుకుంటా అది ఇది చేస్తా చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ మా అక్క ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. సో నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. సో ఇక్కడ నేను వ్లాగ్ తీస్తున్నా అని అందరు అయితే నవ్వుతున్నారు. చూడండి ఎలా నవ్వుతున్నారు. So this is for my vlog. Stay tuned for my next vlog. Bye bye guys.